అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో 12 కోట్ల రూపాయల వ్యయంతో పరిశ్రమ రానుంది. వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల విభాగం ఆధ్వర్యంలో అమృతలూరు మండలంలోని గోవాడలో శివాలయం వద్ద ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ డెవలప్మెంట్ పరిశ్రమ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. దాదాపు 6.86 ఎకరాల విస్తీర్ణంలో 12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పరిశ్రమ సముదాయ నిర్మాణ పనులకు వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు శంకుస్థాపన చేశారు. పరిశ్రమ సముదాయం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదం కలుగుతుందని ఎమ్మెల్యే ఆనందబాబు చెప్పారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాలేదనే కానీ వారి ఉపన్యాసం ఈరోజు స్పష్టంగా ఆ స్క్రీన్లో మనందరం కూడా వింటూ వీక్షించడం ద్వారా ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి అనుభూతి మనందరం కూడా కలిగిందని నేను అనుకుంటున్నాను. ఏకకాలంలో ఈ రాష్ట్రంలో 87 చోట్ల ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఈరోజు దీనికి ప్రధాన కారణం ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి నిరుద్యోగం, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి చదువుకున్నటువంటి యువత పెడదారి పడుతున్నటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం 4 నెలల కాలంలో మన ప్రాంతంలో ఇప్పటికైతే ఉద్యోగ అవకాశాలు రాలేదు, కానీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, ఈ అన్ని జిల్లాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైనటువంటి చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కులు, ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా ప్రారంభించాలి, యువతను ప్రోత్సహించాలి. ఇన్నోవేషన్స్ వారు చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం చేస్తూ మనందరికీ కార్యక్రమాన్ని చూపించడంలో ముఖ్య ఉద్దేశం అదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. వారికి చెప్పారు, వారికి రామాయపట్నం పోర్టు దగ్గర ఉందని. మనకి నిజాంపట్నం పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. హైవే చెరుకుపల్లి మీదుగా హైవే పోతా ఉంది. ఇటు నుంచి నిజాంపట్నం పోర్టుకి నారాకోడూరు, గుంటూరు దాటగానే బుడంపాడు దగ్గర నారాకోడూరు దగ్గర నుంచి ఇంకో హైవే దీనికి కూడా శాంక్షన్ అయి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ హైవేలన్నీ పూర్తయితే, ఇక్కడ పోర్టు, నిజాంపట్నం పోర్టు పూర్తయితే ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో పండించే ధాన్యం కానీ, ఇతరత్ర ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశ్రమలు కానీ, చిన్న చిన్న ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా వచ్చే ఉత్పత్తులు కానీ అన్ని రకాలుగా వీటిని ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి కూడా అన్ని రకాల సౌకర్యవంతమైనటువంటి కార్యక్రమాలు మన ప్రాంతంలో రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించండి. ముఖ్యంగా రైతాంగం 100% పైన మన ప్రాంతం రైతాంగం అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచన, అదేవిధంగా పండిన పంట, ఉత్పత్తి చేసినటువంటి పంట తరలించడానికి సరైన రహదారులు కల్పించాలి. అదేవిధంగా వాటి తోడు ఈ ప్రాంతంలో కూడా, వ్యవసాయ ఆధార ప్రాంతంలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చి యువతరానికి కానీ, ఇక్కడ పనిచేసేటటువంటి
ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ పార్కుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు రండి. తప్పనిసరిగా సంవత్సర కాలంలో ఈ కాంప్లెక్స్ కూడా పూర్తి అవుతుందని చెప్పి ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పరిష్కరించుకొని ముందుకు పోవడానికి పూర్తిగా నేను మీకు సహకరిస్తానని చెప్పి సందర్భంగా